శాంకర్ ఏదో మాట్లాడాలను. శాంకరి నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను, ఏంటో చెప్పు. కొద్దిసేపటి నా నిశ్శబ్దాన్ని భరించలేని వాడివి నేను చెప్పే నిజాల్ని ఎలా తట్టుకుంటావో అని ఆలోచిస్తున్నాను సుకుమార్. చూడు సుకుమార్, ప్రపంచంలో వేడి చల్లదనమని రెండుండవు. వేడి లేకపోవడమే చల్లదనం. అలాగే బ్రతుకు చావు కూడా రెండు కావు. బ్రతకలేకపోవడమే చావు. నా వాళ్ళందరూ లేని జీవం లేని బ్రతుకు బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. అందుకే మనిద్దరం మంచి స్నేహితులుగా విడిపోతాం. ఇక వెళ్తాను. తప్పు చేశాను అమ్మమ్మ, ఇంకెప్పుడు అలా చేయను. పద మనం బయలుదేరతాం. అమ్మమ్మ, 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 అమ్మమ్మ. కిట్టమ్మా, ఇది చూసావా ఏం రాశారో? ఏ కారణంగా భగవంతుడు ఒక విలువైన వ్యక్తిని నీ జీవితం నుంచి తొలగిస్తాడో అదే విలువైన కారణంతో అంతే విలువైన వ్యక్తిని నీ జీవితానికి చేరుస్తాడు. అర్థం కాలేదా? కదిలే కాల ప్రవాహంలో కలిసే కట్టెలం మనం కిట్టమ్మా. కలిసి ప్రయాణించే ఈ కొద్ది దూరాన్నే జీవితం అనుకుంటాం. అబ్బా, ఆ దుమ్ముగాడి ఇంగ్లీషు నీ తెలుగు నాకు అసలు అర్థం కావు తెలుసా? అర్థం అవటానికి ఇది తెలుగు కాదయ్యా, జీవితం. వెళ్ళొస్తాను. షార్ మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సర్న్ అయిపోయింది షార్. తెలుసు సార్, అందరూ బాధపడుతున్నారని సరదాగా అలా అన్నాను సార్. మీ బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది సార్. కానీ మీరు వెళ్ళొద్దు సార్, వెళ్ళొద్దు. అలా అనకు దుమ్ము. నన్ను ప్రేమించిన అమ్మమ్మ పైకి వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి నా ప్రేమ కంటే తన కుటుంబ ప్రేమే గొప్పదని ఆగిపోయింది. ఇప్పుడు ప్రేమ తానే గొప్ప అని నిరూపించుకుంది. ఇన్నాళ్ళు నేను ప్రేమ పేరుతో నాటకం ఆడాననుకున్నాను, కానీ ప్రేమే నా జీవితంతో ఇంతలా నాటకం ఆడుతుందని ఈరోజు తెలుసుకున్నాను. ఓ మనిషి ఏం తీసుకున్నాడనే దానికంటే ఏమిచ్చాడనే దానితోనే మనిషి విలువ పెరుగుతుందని తెలుసుకున్నాను. చెడిపోయిన స్నేహాలు కలుపుకోవడానికి, అయిన గాయాలు మానుకోవడానికి నేను అన్న మాట వదిలేసి మనం అని అనుకుంటే ఇంతమంది నా కోసం కలిసి వస్తారని చూస్తున్నాను. అందుకే ఆ నేను నీ అస్థికలతో పాటు గోదాట్లో వదిలేశాను. నడిచేసే వల్ల మీ మధ్య ఉండలేక వెళ్ళిపోతున్నాను తాతయ్య. అరే తాత, ఏడుస్తావేంటి? నవ్వు. నా కోసం పద్యం పాడవా? పాడలేనురా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఒక్కటి. తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లుంటే జడలట్లు కట్టనిచ్చేనా? తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా? తల్లుంటే విభూతి రాయనిచ్చేనా? తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేనా? తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లి లేని శివుడే అంతటి గరుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి గరుడవును? తల్లి లేని సుకుమారుడు ఎంతమందికి గొప్పవాడైతే తల్లుంటే ఇంకెంతటి గొప్పవాడగదు సుకుమారు. పద నాన్న, బయలుదేరు. ఉంటాను. నువ్వు కూడా రావచ్చు కదరా? నేను రాను. ఒకప్పుడు ఈ ఊరు నాకేం పనిస్తుందని ఆలోచించేవాడిని, కానీ నువ్వు కలిసాక ఈ ఊరికి నేను ఏం పని చేయగలను ఆలోచిస్తున్నాను. నమస్తే. నమస్తే. ఎక్కడికి వెళ్ళినా చేతులు దండం పెడుతున్నారు సుక్కు, నీ వల్లే. ఉన్నోళ్ళు ఎంతకన్నా ఏం కావాలి సుక్కు? పైగా నీతో వచ్చేసి మా నాన్నను తాతను పిచ్చో, అదే నీ భాషలో చెప్పాలంటే డిప్రెషన్లో చూడడం నాకు ఇష్టం లేదు సుక్కు. ప్రామిస్? ఫారెన్ ప్రామిస్.